ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. మిమ్మల్ని కాదనుకుని వెళ్లిన వారే మీ కాళ్ల దగ్గరికి వస్తారు. అయితే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల ప్రకారం ఈ కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. అలాగే ఎవరు మిమ్మల్ని కాదనుకుని వెళ్లిన వారు మీ కాళ్ల దగ్గరికి వస్తారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. దానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కాని పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అయితే వీరిపైన నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరిని చాలా మంది వ్యక్తులు చూసి కుళ్ళుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే వీరి యొక్క ఎదుగుదలను చూసి వారు తట్టుకోలేకపోతారు. వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టించాలి అనే కోరికను వారు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా అత్యధికంగా ఉంటాయని చెప్పుకోవాలి. అయితే మీరు ఒకసారి మోసపోయినప్పుడు దాన్ని చూసి గుణపాఠం నేర్చుకోకుండా మరొకసారి మోసపోవటం మీకు అలవాటుగా ఉంటుంది. అంటే ఒకసారి మోసపోయాం కదా అని మరొకసారి ఏ వ్యక్తిని కూడా నమ్మకూడదు అనుకుంటారు, కానీ దాన్ని ఫాలో కాలేకపోతారు. అంటే గుడ్డిగా వ్యక్తులను నమ్మేస్తూ ఉంటారు. ఇటువంటి స్వభావం ఈ కుంభరాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరికి అర్థమైనప్పటికీ అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం మాత్రం ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపించదు. అయితే ముఖ్యంగా వీరి యొక్క లైఫ్ లో చూసినట్లయితే మీ యొక్క జీవితంలో మిమ్మల్ని ద్వేషించిన వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట కావచ్చు, మీ యొక్క బంధువుల్లో కావచ్చు, మిమ్మల్ని కాతనుక్కొని వెళ్లిపోయిన వ్యక్తులే ఈ రోజు మీ దగ్గరికి వస్తారు. మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు. మీ ఈగో సాటిస్ఫై అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా కాలం క్రితం వారి వల్ల మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోయారు. మీరు ఒక అవసరం నిమిత్తం వారి దగ్గర చెయ్యి చాచినప్పుడు మిమ్మల్ని దూషించారు, మిమ్మల్ని అవమానించారు, మిమ్మల్ని కాతనుకొని మీ యొక్క లైఫ్ లో నుండి పూర్తిగా వెళ్లిపోయారు. అంటే సన్నిహితులు కాని, బంధువులు కాని, ఇలా ఎవరైనా సరే మీరు డబ్బు అడిగినా కాని, ఇంకేదైనా సహాయం అడిగినా కాని ఆ సహాయం చేయలేకపోగా మీతో బంధాన్ని తెంచేసుకున్నారు. అటువంటి వ్యక్తులు మీ కాళ్ల దగ్గరికి వస్తారు. అంటే ఈ సమయంలో మీరు ఎదుగుతారు. మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఆశ్చర్యపోతారు. అలాగే మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తారు. ఇది మీకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించేటటువంటి సంఘటన. దీని ద్వారా మీ యొక్క ఈగో కూడా సాటిస్ఫై అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా ఏదైనా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు కూడా పరిష్కారం ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లభించబోతుంది. మీకున్నటువంటి మానసిక సమస్య నుండి మీరు బయటికి వస్తారు. మీకు ఖచ్చితంగా విముక్తి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా సరే గృహిణులు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరితో కలిసి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక మీకు భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఎప్పటికప్పుడు లెక్కలు సరిచూసుకోవటమే ఉత్తమం. ఎందుకంటే కనుక ఈ విధంగా లెక్కలు సరిచూసుకోకపోవటం వల్ల
మీరు ఎన్నో రకాల అనర్థాలను కొని తెచ్చుకుంటారు. కాబట్టి ఈ విధంగా లెక్కలు సరిచూసుకోవడం ఉత్తమం. ఈరోజు చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. అయితే ఏదైనా సరే ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, ఇతరత్ర వ్యవహారాలు కావచ్చు, మీరు మనసు విప్పి మాట్లాడుకోండి. ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోండి. అంతేకాని దాపరికంగా ఉంటూ గొడవలు తెచ్చుకోకండి. ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. అలాగే కుంభరాశికి చెందిన వారు విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో వారికి రిజల్ట్ అనుకూలంగా వచ్చే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే కుంభరాశి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారికి ఈ రోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది. అంటే మీ యొక్క అనారోగ్య సమస్య నుండి మీరు విముక్తిని పొందుకుంటారు. దానికి సంబంధించి మీకు ఒక వ్యక్తి నుండి సహాయం అందుతుంది. అంటే ఏదైనా చక్కటి వైద్యుడికి సంబంధించి, చక్కటి చికిత్సకు సంబంధించి అడ్రస్ మీకు వారు తెలపటం జరుగుతుంది. మంచి సజెషన్ వారు అందిస్తారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో ఊహించని కొన్ని పరిణామాలు అనేవి కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగంలో కొనసాగుతున్న వ్యక్తులు ఉన్నారో, అర్హత ఉండి కూడా మీరు ఉద్యోగంలో ఎటువంటి అభివృద్ధిని పొందుకోలేకపోతున్నారు, ప్రమోషన్లు లేవు, ఆర్థిక పెరుగుదల లేదు, ఈ విధంగా నిరాశ నిస్పృహల్లో మీరు కూరుకొనిపోయి ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే ఒక అవకాశం ఈ రోజు తన ఫలాల్లో కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ దానికి సంబంధించి డబ్బు సమకూరటం లేదు. లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ లోన్ కూడా శాంక్షన్ అవ్వటం లేదు. అటువంటి వారి యొక్క జీవితంలో డబ్బు సమకూరుతుంది. ఎవరి దగ్గరైనా డబ్బు అడిగి ఉంటే వారు డబ్బు అందించడం జరుగుతుంది. లోన్లు కూడా శాంక్షన్ అయ్యే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క ఏప్రిల్ 7వ తేదీ సోమవారం అనేది సాగిపోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నిజాయితీ లేని వ్యక్తులతో సహవాసం చేసే ప్రమాదం మీకు కనిపిస్తుంది. కాబట్టి నూతన వ్యక్తులు మీ యొక్క లైఫ్ లోకి వచ్చినప్పుడు వారు నిజాయితీ లేని వ్యక్తులుగా అనిపిస్తే, జెన్యూన్ గా అనిపించకపోతే కనుక వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం. అంటే వారు మీతో క్లోజ్ కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ వారి యొక్క మనస్తత్వం ఏంటో గ్రహించి వారితో సహవాసం చేయటం ఉత్తమం. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో గొడవలు తలెత్తే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. కానీ మీ యొక్క లైఫ్ లో నుండి మిమ్మల్ని వద్దనుకొని వెళ్లిపోయిన వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. ఈ విధంగా మీరు చాలా మానసిక సంతృప్తినైతే పొందుకుంటారు. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అలాగే మీరు దుర్గా చాలీసా పఠించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారిని, సీత అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. అలాగే మీకు వీలైతే కనుక మీరు పేదలకు గొడుగులు, పాతరక్షలు దానం చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు కలుగుతుంది. గోమాత సేవలో వీలైనంత సమయాన్ని గడపండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.